వాళ్ళ గడ్డపైనే సలారోడు డైనోసార్ అయి ఈ డాంకీని కుమ్మ అవతలాడేస్తున్నాడు భయ్య. అయితే ఇది నేను చెప్తున్న మాట కాదు. మనకి ఎవరైతే థియేటర్స్ ఇవ్వకుండా అణిగి దొక్కేయాలని చూసారో వాళ్ళే పీవీఆర్ నా కొడుకులు, ఐనాక్స్ నా కొడుకులు, సినీపోల్స్ నా కొడుకులు వాళ్ళే రిపోర్ట్స్ ఇస్తున్నారు డంకీ షెడ్కి వెళ్ళిపోతుందని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే భయ్య, సలార్ మూవీకి 30% వరకు ఆక్యుపెన్సీతో 7,67,000+ టికెట్స్ బుక్ అనేవి అయినాయి. మరి ఇది నేను చెప్తున్నా కాదు, వాళ్ళ ట్రేడ్ పండితులే వాళ్ళే ఆన్లైన్లో రిలీజ్ చేసిన రిజల్ట్ అనమాట ఇది. అదనమాట సలారోడ్ దెబ్బ, డాంకీ అబ్బా. డంకీ విషయానికి వస్తే 20% మాత్రమే ఆక్యుపెన్సీ అనేది వాళ్ళ ఏరియాలో చూపిస్తుంది. మనోడు వెళ్ళి 30% చూపిస్తుంటే వాడు మాత్రం 20% చూపిస్తున్నాడు. ఈ విధంగా అక్కడ 3,47,000+ బుకింగ్స్ అనేవి బుక్ అయ్యాయి అనమాట. ఇవోల్ని ఐనాక్స్, పీవీఆర్ అండ్ సినీపోల్స్ లెక్కలు మాత్రమే. ఇక బుక్ మై షో విషయానికి వస్తే భయ్య 24 గంటల్లో డంకీకి కేవలం 1,65,000 టికెట్స్ మాత్రమే బుక్ అయితే సలారోడ్కి మాత్రం 2,40,000 పైన టికెట్స్ అనేవి బుకింగ్ అయ్యాయి. ఇక బుక్ మై షోలో రేటింగ్ చూసినా కూడా తొక్క అవతలాడేస్తున్నాడు డంకీని మన సలారోడ్. అవుట్ ఆఫ్ 10 8.5 రేటింగ్ అనేది సలార్ మూవీకి ఉంటే, అలాగే ఓట్స్ 4,55,000 ఉంటే డంకీకి కేవలం అవుట్ ఆఫ్ 10 7.5 మాత్రమే రేటింగ్ ఉంది. ఇక 2,06,000 ఓటింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది సలారోడ్ దెబ్బ, డాంకీ అబ్బ. ఈ విధంగా మనం ప్రూఫ్స్ తోటి చెప్తాం, ఏదైనా సొల్లు కవర్లు ఏం చెప్పం. ఈ విధంగా డే 1 నుండి డే 7కి డంకీకి ఎంత వచ్చింది, ఇక డే 1 నుండి డే 6కి సలార్కి ఎంత వచ్చిందో డే వైజ్గా తెలుసుకుందాం. డంకీకి భయ్య డే 1 58 కోట్లు వచ్చింది, డే 2 45 కోట్లు వచ్చింది, డే 3 53 కోట్లు వచ్చింది, డే 4 53 కోట్లు వచ్చింది, డే 5 45 కోట్లు వచ్చింది, డే 6 26 కోట్లు వచ్చింది, డే 7 నిన్న 20 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఈ విధంగా 300 వరకు గ్రాస్ అనేది డంకీకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే 300 కంటే తక్కువ వచ్చింది నాకు తెలిసిన దాన్ని బట్టి, కానీ ట్రేడ్ మాత్రం 300 వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక సలార్ విషయానికి వస్తే మొదటి రోజు 178 కోట్లు వచ్చింది, అది మేకర్సే రిలీజ్ చేశారు. రెండవ రోజు 117 కోట్లు వచ్చింది, అది మేకర్సే రిలీజ్ చేశారు, 295 కోట్ల పోస్టర్. ఇక మూడవ రోజు అయితే 107 కోట్లు వచ్చింది, ఈ పోస్టర్ కూడా మేకర్సే రిలీజ్ చేశారు, 402 కోట్ల పోస్టర్. ఇక నాలుగో రోజు అయితే 72 కోట్లు వచ్చింది భయ్య. ఇక ఐదవ రోజు 44 కోట్లు, ఆరవ రోజు నిన్న 35 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ సలార్ మూవీకి వచ్చింది. ఈ విధంగా 550 కోట్ల పైన గ్రాస్ అనేది 6 రోజుల్లో సలార్ మూవీకి వచ్చింది అనమాట. డంకీకి 7 రోజుల్లో 300 కోట్లు మాత్రమే వస్తే సలారోడ్కి 6 రోజుల్లో 550 కోట్ల పైన గ్రాస్ రావడం, ఇది డైనోసార్ డామినేషన్ గా రెబల్ స్టార్ అభిమానులు అయితే చెబుతున్నారు. అలాగే ట్రేడ్ పండితులు అని చెప్పుకునే బాలీవుడ్ మాఫియా గాళ్ళు, బాలీవుడ్ కి ఫేవర్ గా కలెక్షన్ చెప్పే వాళ్ళు కూడా షాక్ అయిపోతున్నారు. ఈ విధంగా 500 కోట్ల మార్క్ అనేది సలార్కి ఎలా దాటిందని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.